వాగ్దేవి. వాగ్దేవి, ఇప్పుడు టాక్ అబౌట్ యువర్ ఇన్స్పిరేషన్. నాకు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఆయన 4th జూలై 1897లో పుట్టారు. గిరిజనుల హక్కుల కోసం ఆయన బ్రిటిష్ వాళ్ళతో భీకరంగా పోరాడి అధికారులను గజగజలాడించారు, చాలా భయపెట్టారు. చివరికి ఆయన 7th మే 1924న బ్రిటిష్ వాళ్ళు చంపేశారు ఆయన్ని. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచడుగేనాడు, తన ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచడుగేనాడు, తన ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని చీల్చే ఆయుధమేనా, ఉప్పుల కోసం గొడవల్లేనా, మోసం ద్వేషం మరచిన నాడు, ఆనందాలే విరియును చూడు. ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచడుగేనాడు, తన ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచడుగేనాడు, తన ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచడుగేనాడు, తన ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని చీల్చే ఆయుధమేనా, ఉప్పుల కోసం గొడవల్లేనా, మోసం ద్వేషం మరచిన నాడు, ఆనందాలే విరియును చూడు.
తలొంచడుగేనాడు తల ఎత్తుకు తిరిగే వనగాడు ఆ ఒకడే ఒక్కడు మనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడుగేనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేల ఉప్పుల కోసం కొడవల్లేల మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట, చాలా సంగీతాత్మకంగా సాహిత్యపరంగా చాలా మంచి పాట ఎంపిక చేసుకుని పాడావు. మట్టి మీద మనిషికి ఆశ, మనిషి మీద మట్టికి ఆశ, మన్నే చివరికి గెలిచేది అది మరణంతోనే తెలిసేది. తమిళ్లో రాసిన దాన్ని తెలుగులో అనువదించారు భువనచంద్ర గారు. కానీ సంక్లిష్టమైన జీవిత సత్యాన్ని సామాన్యమైన మాటల్లో ఎంత అందంగా చెప్పారు భువనచంద్ర గారు. భువనచంద్ర గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. నువ్వు పాడిన విధానం ఎలా ఉందంటే, దండం మీద చొక్కా ఆరేస్తాం, గోడకు మేక్ కొడతాం. దండం మీద ఆరేసిన చొక్కా రెపరెపలాడుతుంటుంది, అటు ఇటు కదులుతుంటుంది, ఊగిసలాడుతుంది. కానీ గోడ కొట్టిన మేకు మాత్రం బలంగా దృఢంగా అక్కడే ఉంటుంది. అంత స్థిరంగా పాడావు. ఎక్కడ కదలలేదు, మెదలలేదు, వెనకలేదు, తొనకలేదు, వణకలేదు. అంత బలంగా, అంత స్థిరంగా, అంత దృఢంగా పాడావు. చాలా 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 గొప్పగా పాడావు. వాగ్దేవి, నమస్తే సార్. నాకు యాక్చువల్లీ ఈ పాట ఎస్పీబీ గారు వాయిస్ లో విని అలవాటైపోయింది. నాకు బ్రెయిన్ ప్రాసెస్ వాగ్దేవి గొంతులో చేసుకునేందుకు కొంతగా టైం పట్టింది. ఇది ఎలా అంటే, ఎస్పీబీ గారు అలా పవర్ఫుల్ గా పాడింటారు, గుంటూరు మిర్చిలా ఉంటుంది. ఇది ఎలా అంటే, గుంటూరు మిర్చితో జామున్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉండింది నీది వర్షన్. అదే చంద్రబోస్ గారు ఎంత బాగా చెప్పారు కదా, నేను గుంటూరు మిర్చి జామున్ అని దాన్ని స్పాయిల్ చేసేసా. కానీ నాకు ఇంతే లిమిటేషన్, దాంట్లో ఎక్స్ప్రెస్ చేశాను. చాలా బాగా పాడావు. కానీ వర్డ్స్ మీనింగ్ అంత బాగా కమ్యూనికేట్ చేశాను. వాగ్దేవి పాడితే ఎలా ఉంటుందని ఈ రోజు నాకు అర్థమైంది. బట్ బ్యూటిఫుల్ అటెంప్ట్. థాంక్యూ సో మచ్. ఒక సినిమాలో ఇట్లాంటి ఒక పాట విజువలైజ్ చేసి కాన్సెప్టలైజ్ చేయాలంటే దానికి ఒక రజనీకాంత్ కావాలి, ఒక ఎస్పీబీ గారు కావాలి. ఆ పవర్ కావాలి అంటే అది ఎస్పీబీ గారు ఇస్తారు, అది రజనీకాంత్ గారు యాక్ట్ చేస్తారు, అది సెట్ అయిపోతుంది. ఇది ఆ భాష అన్న చిత్రం నుంచి ఇది జరుగుతున్నది ఒక సాంప్రదాయం ఇది. సో అది ఇప్పటికి వరకు నాన్నగారి తర్వాత అది అట్లా పాడేవాళ్ళు ఎవరు లేరు. 1-2 సార్లు ట్రై చేశారు. కార్తీక్ ట్రై చేశాడు, తర్వాత మనోన్న కూడా ట్రై చేశారు. కానీ అవి పెద్దగా మనోన్న పాటలు 2-3 పాటలు హిట్ అయినాయి. కానీ ఎందుకు చెప్పొచ్చానంటే, దానికి అంత పవర్ కావాలి. ఇట్లాంటి పాటలు పాడాలంటే, ఇట్లాంటి జీవిత సత్యాల్ని చెప్పాలి అంటే కొంచెం దాంట్లో క్రెడిబిలిటీ ఉండాలన్నమాట. నీ ఇంత ఇక్కడి నుంచి నాకు చూడడానికి కరెక్ట్‌గా ఎంత ఉన్నావు, ఒక జానంత ఉన్నావు, ఒక వేలంత ఉన్నావు నువ్వు. ఇంత నీ పవర్ మొత్తం ఇచ్చావు ఈ పాటకి. థాంక్యూ బ్రో. యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. థాంక్యూ బ్రో. వెల్ డన్.